మనం నిజాయితీగా ఉంటే మనకి దక్కాల్సింది ఎప్పటికైనా దక్కుతుందండి. నేను మొన్న చెప్పాను కదా, ఓటేయడం కోసం నేను ఒక పెద్ద బ్యానర్లో మూవీ వదులుకున్నానని. కానీ వారం రోజులు తిరగకుండానే మళ్ళీ అదే బ్యానర్లో ఇంకో సినిమా వచ్చింది. ఆ షూటింగ్కే ఇప్పుడు వచ్చాను. క్యారీవాన్ అనమాట. అంటే అందరికీ ఇచ్చేదే, కానీ స్పెషల్ ట్రీట్మెంట్ అంతా బాగుంది. పెద్ద బ్యానర్ కదా, పెద్ద బ్యానర్ లాగే ఉంది. అంటే అది ఒకటి పోతే దాని గురించి బాధపడకుండా ఇంకా మంచిది వస్తుంది అని వెయిట్ చేయాలన్నమాట. అప్పుడు మనం కోరుకున్న దానికంటే ఇంకా మంచివి, ఇంకా పెద్దవి వస్తాయి. నేనైతే అదే నమ్ముతాను. అందుకని అలాగే నమ్మాను కూడా. ఇన్ని రోజులు కూడా నాకు అలాగే వస్తున్నాయి క్యారెక్టర్స్. ఎక్కువ క్యారెక్టర్స్ చేయకపోయినా చేసినంత వరకు అయితే మంచి మంచి క్యారెక్టర్స్, మంచి మదర్ క్యారెక్టర్స్ చేశాను కదా, అది మీకు తెలుసు. ఎప్పుడు కూడా నిజాయితీగా ఉండి మనకు వచ్చింది మనకి చాలు అనుకుని, మనకి రానిది మనది కాదు అనుకుని, ఒకవేళ ఒకటి పోతే ఇంకా మంచివి మన కోసం ఎదురు చూస్తున్నాయి అనే మనస్తత్వం అన్నమాట నాది. అందుకని ఇప్పుడు దాకా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కూడా 15 ఏళ్ళ నుంచి నిలబడగలిగాము. మీ అందరి ఆశీర్వచనాలు నాకు బాగా ఉన్నాయి. అందరూ మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరికీ బిగ్ థ్యాంక్ యూ సో మచ్.